పల్నాడు జిల్లా నర్సరావుపేట 25వ వార్డు పెద్ద చెరువులో వారం రోజులుగా ఓ మహిళ నిరాహార దీక్షకు దిగింది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవిందబాబు ఎన్నికల్లో గెలవాలంటూ దీక్ష చేపట్టిన దీనమ్మను అభ్యర్థి పరామర్శించారు. అనంతరం 5 సంవత్సరాల నుంచి టీడీపీని నమ్ముకుని ఉన్నందున సంఘీభావంగా మహిళా దీక్షకు అరవిందబాబు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలవాలని 6 రోజుల నుంచి ఏం తినకుండా ఉపవాసం చేస్తున్నాను. మా దేవుడి తరఫున మొక్కుకొని అట్లా ఉండడానికి కారణం ఏంటంటే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు గెలవాలి, ఎమ్మెల్యేగా గెలవాలి, అలాంటి దళితులకు మంచి జరుగుతుంది. అలా గెలవాలని నేను ఇంత కష్టపడి నేను ఇలా ఎందుకుంటున్నానంటే దానికి కారణం ఉంది. 5 సంవత్సరాల నుంచి అవినీతి మీద పోరాడుతూనే ఉన్నారు సార్. ఆ గొంతు లేసిన ప్రతిసారి అవినీతి మీద సార్ గొంతు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యురాలు పేరేచర్ల దీనమ్మ మరి మొదటి నుంచి కూడా ప్రభువుని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తూ 5 ఏళ్లుగా మనతో అండగా ఉండి పార్టీ ప్రచారంలో బాగా పాలు పంచుకున్నది. మరి వాళ్ళ ఎలక్షన్స్ రేపు మే 13న జరగనున్నాయి. నేను పడే కష్టంగానే నాకు జరిగిన నష్టాలు ఇవన్నీ కూడా అమ్మాయి చూసి నాతో పాటు ప్రయాణం చేసి ఇవన్నీ ఓర్చుకోలేక ప్రభు మీద ఆనతోటి మళ్ళీ 9 రోజులు ఇవాళ నిరాహార దీక్ష కూర్చోవటం మరి చాలా గొప్ప విషయం. మరి ఇటువంటి ఎండల్లో ఉమ్మదంలో మరి ఆరోగ్యం పాడైపోద్దని నేను చెప్పడం జరిగింది. మరి రేపటి నుంచి నిరాహార దీక్ష విరమిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ప్రజాస్వామ్యం బాగుండాలి, అరవింద్ బాబు గెలవాలి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే ఆలోచనతోటి అమ్మాయి మరి